ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన కృప, ఆయన కాపుదల, ఆయన భద్రత నిత్యము మీకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్. దేవుడు ఈ దినము బయలుపరిచిన దేవుని వాగ్దానాన్ని పొందుకుందాం. కీర్తన గ్రంథము 112వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదివి ధ్యానించుకుందాం. ఇక్కడ మాట్లాడుతున్న మాట, దేవుడు ఏమంటున్నంటే, కలిమియు సంపదయు వాని ఇంట నుండును అంటున్నాడు. దేవుడు చేస్తున్న వాగ్దానాన్ని కలిమియు సంపద వాని ఇంట నుండును అని దేవుడు చెప్తున్నాడు. మరి ఈ కలిమియు ఈ సంపద ఇంట్లో ఉండాలంటే కొన్ని కండిషన్ చెప్తున్నాడు దేవుడు. ఆ కండిషన్స్ ఏంటో మనము ధ్యానించుకుందాం. అది మొదటి వచనంలో మనకు కనబడుతుంది. ఫస్ట్ యెహోవాను స్తుతించుడి అంటున్నాడు. దేవునిని స్తుతించాలి. దేవుణ్ణి ఎవరైతే స్తుతిస్తారో వారి ఇంట్లో కలిమియు సంపద సమృద్ధిగా ఉంటుందని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మొదటిది. రెండవది, యెహోవా యందు భయభక్తులు గలవాడు అంటే దేవుని యందు భయము భక్తి గలవాడు అని చెప్తారు. రెండవది, ఫస్ట్ దేవుని స్తుతించాలి. రెండవది, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. మూడవది, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా సంతోషించువాడు ధన్యుడు అంటున్నాడు. ఎంత అద్భుతమైన మాటలో చూడు. మొట్టమొదటిది దేవుని స్తుతించాలి. రెండవది, దేవుని యందు భయభక్తులు ఉండాలి. మూడవది, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు అంటున్నాడు. దేవుని యొక్క ఆజ్ఞలను అధికముగా ఆనందించాలి. కండిషన్స్, షరతులు ఉంటాయి ఆయన ఆజ్ఞలు. వాటిని ఎవరైతే అధికముగా ఆనందించి సంతోషిస్తారో వారి జీవితంలో ధన్యుడు అని బైబిల్ చెప్తుంది. ఈ ధన్యత అనేది మనం మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం చూడవచ్చు. ఆత్మ విషయమై దీనిలో ధన్యులు, వారు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుందరు అన్నారు. హృదయ శుద్ధిగా ధన్యులు, వారు దేవుని చూస్తారు. నీతి నిమిత్తం హింసించేవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అన్నాడు. దుఃఖపడవారు ధన్యులు, వారు ఓదార్చబడతారన్నారు. కనికరం గలవారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. ధన్యులు, ధన్యులు, ధన్యులు అంటే ఎట్లా ధన్యత అంటే, దేవుని ఆజ్ఞలు ఎవరైతే పాటిస్తారో వారు ధన్యులు అని పరిశుద్ధమైన గ్రంథం చెప్తుంది. ఈ 3 ప్రాముఖ్యమైనవి. స్తుతించాలి ఫస్ట్. రెండవది, దేవుడు అంటే భయము భక్తి ఉండాలి. మూడవది, ఆజ్ఞలలో అధికముగా ఆనందించాలి. ఇవి చేసిన వారికి దేవుడు బ్లెస్సింగ్ ఇస్తున్నాడు. ఏందో చూద్దాం. వారి సంతతి వారు భూమి మీద బలవంతులు అవుతారు. ఆయనకు స్తుతి మహిమ కలుగునుగాక. ఎవరైతే స్తుతిస్తారో, ఎవరైతే భయభక్తులు ఉంటారో, ఎవరైతే ఆజ్ఞలు పాటిస్తారో వారి సంతానం భూమి మీద బలవంతులు అవుతారని చెప్పాడు. మొదటి బ్లెస్సింగ్, దేవుడిచ్చే ఆశీర్వాదం. రెండవది, యథార్థవంతుల వంశపు వారు దీవించబడతారని చెప్తున్నారు. చూసారా, యథార్థవంతుల వంశము వారు మూటంటే దీవింపబడతారు. అంటే రెండోది ఏం చూస్తున్నామంటే, మొట్టమొదటిది బలవంతులు అవుదురు, రెండవది దీవింపబడుదురు. ప్రభువుకు స్తుతి మహిమ కలుగునుగాక. అంటే దేవుని యొక్క ఆజ్ఞలలో ఎంతుందో చూడండి. ఫస్ట్ బలాన్ని పొందుకుంటావు, తర్వాత రెండవది దీవింపబడతావు అని చెప్తున్నాడు. మూడవది వాగ్దానం చేస్తున్నాడు ఏంటంటే, కలిమియు సంపదయు వాని ఇంట నుండును. ఆమెన్. ఎంత అద్భుతమైన మాటలో మనకిక్కడ కనబడతా ఉంది. అంటే 3 చెప్తున్నాడు. మళ్ళీ చూడండి. ఫస్ట్ కలిమి ఉంటుంది, రెండవది సంపద ఉంటుంది. అందుకే దావీదు ఏం చెప్పాడంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదని చెప్పాడు. అంటే ఎందుకు చెప్పాడు ఆ మాట అంటే, దేవుడు దావీదుకు కాపరిగా ఉన్నాడు. దేవుడు దావీదుకు కాపరిగా ఉన్నాడు. కాబట్టి కాపరిగా దేవుడు నీకుంటే నీ ఇంట్లో కలిమియు సంపద ఉంటుంది, లేమి అనేది ఉండదని పరిశుద్ధమైన గ్రంథం మనకు తెలియపరుస్తూ ఉంది.
కాబట్టి ఇవన్నీ చివరి దినాలు, అంత్య దినాలు, ప్రమాదకర దినాలను. మీ ఇంట్లో అందరూ కష్టపడుతున్నారా? లేకపోతే 2-3 కష్టపడుతున్నారా? కానీ ఎందుకు ఆ సంపద నిలవట్లేదు? ఎందుకు ఆశీర్వాదం పొందుకోలేకపోతున్నావు? సమస్యలు ఎందుకు ఎక్కువవుతున్నాయి? బాధలు ఎందుకు ఎక్కువవుతున్నాయి? కష్టాలు ఎందుకు ఎక్కువవుతున్నాయి? ఒక్కసారి ఆలోచన చేయమని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, క్రైస్తవ జనాంగమా, ఒక్కసారి మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి. 3 విషయాలు మీరు చేస్తున్నారా? దేవుని స్తుతిస్తున్నారా? మొట్టమొదటిది. రెండవది, దేవుడు అంటే భయము, భక్తి ఉందా? మూడవది, ఆయన ఆజ్ఞల్లో ఆనందిస్తున్నారా? ఎప్పుడు స్తుతించాలంటే తెల్లవారం ముందుకే ప్రభువును మనం స్తుతించడం నేర్చుకోవాలి. తెల్లవారం ముందుకే దేవుణ్ణి మనం స్తుతించాలి, దేవుని మనం ఘనపరచాలి, దేవుని మీద ఆధారపడాలి, దేవుని వైపు చూడాలి. అప్పుడు నీ జీవితంలో అద్భుతాన్ని చూడగలుగుతావు, ఆశ్చర్య కార్యాలు చూడగలుగుతావు. కాబట్టి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఫస్ట్ నీ సంతతి బలం కలిగి ఉంటారు, మొదటిది. రెండవది చెప్తున్నాడు, నీవు దీవించబడతావు, నీ పిల్లలు దీవించబడతారు అని చెప్పాడు. తర్వాత మూడోది చెప్తున్నాడు వాగ్దానం ఏంటంటే, నీ ఇంట్లో ఎప్పుడు కూడా కలిమియు సంపదయు నీ ఇంట్లో ఉండునని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఈ దినమున దేవుడు నీతో వాగ్దానం చేస్తున్నాడు ఏంటంటే, నీ ఇంట్లో కలిమియు సంపద ఉండును అని ఆయన మాట్లాడుతున్నాడు. మరి సంపద, కలిమియు ఇవన్నీ ఉండాలంటే ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, మరి దేవుని స్తుతిస్తున్నావా? కనీసం దినానికి 2 సార్లు, దినానికి 3 సార్లు ప్రభుని స్తుతించు. ప్రభుని ఎప్పుడైతే స్తుతిస్తావో నీ భోజనాన్ని, నీ పానమును దీవిస్తాడు, నీ మధ్య నుంచి సర్వ రోగాలు తొలగిస్తాడని నిర్గమకాండము 23వ అధ్యాయము 25వ వచనము దేవుడు మోషేతో రాయించాడు. ఎప్పుడైతే నువ్వు యెహోవాను సేవిస్తావో అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీ భోజనమును, పానమును దీవిస్తాడు, నీ మధ్యలో ఉన్న రోగాలు తొలగిస్తాడు. ప్రార్థన. కనతండ్రి, మీకు స్తుతి, మీకు మహిమ కలుగును గాక అని అడుగుతున్నాం. విన మాటలు దుష్టతకు పోకుండా సహాయం చేయండి. ఈ మాటల ద్వారా మీరు మమ్మల్ని ధైర్యపరిచి ఆదరించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. స్తుతించమన్నారు, భయభక్తులు కలిగి ఉండమన్నారు, ఆజ్ఞలు పాటించమన్నారు. ఎప్పుడైతే మేము చేయగలుగుతామో మా సంతానం భూమి మీద బలవంతులు అవుతారని చెప్పావు, అలాగనే వారు దీవించబడతారని చెప్పావు. వారి ఇంట్లో కలిమి సంపద ఉంటుందని మీరు వాగ్దానం చేశారు. మీ మాట సత్యము, ఆ మాటను నమ్మి విశ్వాసం కలిగి మేము తీసుకుంటున్నాం. ప్రభువా, నీకు వందనాలు. మమ్మల్ని అందరినీ మీరు ఆశీర్వదించి విస్తరింపజేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమని కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో అడిగినవన్నీ పొందుకున్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.